నమస్తే బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను పద్మ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు డాక్టర్ ప్రదీప్ జోషి గురువు గారు. వారిని అడిగి ఏలినాటి శని ఏ రాశుల వరకు ఉండబోతుంది, వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ పరిహారాలు చేయించుకోవాలి, వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురువు గారు, ఈ సంవత్సరం ఏలినాటి శని ఏ రాశుల వరకు ఉండబోతుంది, ఎలా పీడించబోతుంది, వాటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి పరిహారాలు చేయించుకోవాలి? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాది నవగ్రహా శుభకరాః మేషాదయో రాశయః నక్షత్రాణి సయోగకాశ్చతితయస్తద్దేవతాస్తద్గణాః మాసాశ్చారుతవస్తతైవ దివసాః సంధ్యాస్తతా రాత్రయః సర్వే స్థావరజంగమా ప్రతిదినం కుర్యాద్ధ్రువం మంగళం. ఆదిత్యాది నవగ్రహాలు ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కీలకమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రకంగా ఫలితాలు ఇస్తాయి. అయితే సూర్యగ్రహమేమో సంవత్సరములో 3 నెలలు అనుగ్రహిస్తాడు, అంటే 90 రోజులు, నెల 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 అట్లా అనుగ్రహిస్తాడు. చంద్రుడేమో ఒక నెలలో 18 రోజులు యోగిస్తాడు. నెలలో 18 రోజులు మనకి అనుకూలంగా ఉంటాడు, మిగతా 12 రోజులు మనం నేర్పిస్తాడు చంద్రుడు. అందుకే ఈ 3 ఫ్లక్చుయేషన్స్ అంటే చంద్రుడు మనస్సు కాబట్టి. అదే కుజగ్రహం అనుకోండి, కుజుడు బుధుడు శుక్రుడు, ఈ 3 గ్రహాలు ఏవైతే ఉంటాయో సంవత్సరంలో 120 రోజులు యోగిస్తాయి మనకి. కుజుడు కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ 120 రోజులు మనని అనుగ్రహిస్తారు, మిగతా రోజులు ఏడిపిస్తారు. సో ఈ 5 గ్రహాలు పక్కన పెడితే ఈ 2025కి ఎవరికి అంటే వృషభ రాశి వారికి డబ్బులు ఇచ్చేస్తాడు, ఫుల్ డబ్బులు వస్తాయి వృషభ రాశి వారికి, ధనయోగ ప్రాప్తి ఉంటుంది. అదే లాభాలు ఇంకా అన్ని రకాలుగా ఆల్రౌండ్ 5 రకాల లాభాలు ఒక రేంజ్లో ఉంటే ఇస్తాడు. అదేంటి ఏకాదశ స్థానం పాట. సో ఇది అన్ని 12 సంవత్సరాలకు వచ్చే యోగాలు వీళ్ళందరికీ నేను ఇందాక చెప్పినవి. అదే శని అనుకోండి, 30 సంవత్సరాల్లో 7.5 సంవత్సరాలేమో అదృష్ట యోగాలు ఇస్తాడు. 7.5 సంవత్సరాలు అదృష్ట యోగం ఇస్తాడు. అది డిఫరెంట్ మూడ్లో. ఒక 2.5 సంవత్సరాలు ఎట్లా ఇస్తాడంటే అదృష్టము ఇంకా అహంకారం ఇట్లా పెరిగిపోతుంది అనమాట. అంత డబ్బు సూపర్గా ఇచ్చేస్తాడు. అది ఎట్లాంటి అర్థమైందంటే ఆ 2.5 సంవత్సరాలు ఏం చేస్తాడంటే మనల్ని మంచిగా ముద్దుగా ప్రేమగా మాట్లాడుకుంటూ మనకు ఒక పెద్ద బిల్డింగ్ ఇప్పించి 30th ఫ్లోర్ దాకా తీసుకెళ్తాడు. అంటే 30 సంవత్సరాలు కదా, 30th ఫ్లోర్కి తీసుకెళ్తాడు అనమాట. 30 సంవత్సరాలకి తీసుకెళ్ళి మంచిగా ప్రేమగా భుజం మీద అన్ని తట్టి కరెక్ట్గా, అంటే ఏకాదశ స్థానములో శని అయిపోతే ద్వాదశ స్థానంకి వస్తాడు. ద్వాదశ స్థానం లోపల శని రావడం అర్థమైందనంటే ఆ 30వ ఫ్లోర్ నుంచి చలో అని నూకేయడం అనమాట. పని అయిపోయిందని పైకెచ్చి నూకేస్తాడు. 12వ ఇంట్లో శని రావడం అంటే అర్థం ఏంటంటే 30వ ఫ్లోర్ నుంచి కిందికి నూకేయడం అని అర్థం. అదొక పాట వేసుకోవచ్చు అనమాట. అదేదో పాట ఉంటుంది కదా, నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది అని మంచి పాట వేసుకోవచ్చు అనమాట. ఎవరికి? మేషరాశి వాళ్ళకి. సో వీళ్ళకి మే 15 తర్వాత ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. 30 ఏళ్ల తర్వాత 7.5 సంవత్సరాలు ఏడిపిస్తాడు. శని 7.5 సంవత్సరాలు యోగిస్తాడు. ఎలా యోగిస్తాడు అంటే 2.5 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఇలా గ్యాప్ ఇచ్చుకుంటూ యోగిస్తాడు. అంటే 30 ఏళ్లలో ఎవ్రీ ఒక 10 ఇయర్స్కి ఒక్కసారి గ్యాప్ ఇచ్చుకుంటూ లెక్కిస్తాడు. కానీ ఏడిపించడం మాత్రం కంటిన్యూ 7.5 సంవత్సరాలు ఏడిపిస్తాడు. సో శని మొత్తము తన యొక్క పీరియడ్లో 30 ఏళ్ళ ఒక సైకిల్ మొత్తము, ఒక ఏదైతే జొడాక్ సైన్ మొత్తం తిరగాలంటే రాశిచక్రం మొత్తం తిరగడానికి శనిగ్రహానికి 30 ఏళ్ళు టైం పడుతుంది. కానీ ఆ 30 ఏళ్లలో ఆయన యోగించేది మాత్రం 7.5 సంవత్సరాలు. ఆయన విపరీతంగా పిండి పిప్పి వేసేది 7.5 సంవత్సరాలు. ఇంకా రిమైనింగ్ ఏదైతే టైం ఉంటుందో 15 ఇయర్స్ టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలో కూడా ఏడిపిస్తాడు. సో ఏడిపించే గ్రహము శనిగ్రహమే. కాకపోతే నిన్ను కరెక్ట్ రైట్ ఇయర్స్ వేలో కూర్చోబెడతాడు. నీకు మంచి టీచర్ నిన్ను చిన్నప్పుడు నీకు బాగా నేర్పించి బాగా కొట్టి చేసి నీకు నేర్పిస్తే ఇప్పుడు నువ్వు ఒక మంచి పొజిషన్ ఉన్నప్పుడు అప్పుడు ఆ గురువుని తిట్టుకొని ఉండొచ్చు. కానీ ఒక మంచి పొజిషన్ వచ్చిన తర్వాత ఈజ్ మై రైట్ గురువురా, ఆ రోజు ఆయన నన్ను భర్త పెట్టి కొట్టకపోయి ఉంటే ఇవాళ నేను ఈ పొజిషన్ ఉండకపోతుండే. అప్పుడు ఆయన ఫార్మల్స్ నాకు గట్టిగా నేర్పించింది కాబట్టి వాళ్ళు నేను ఈ పొజిషన్ ఉన్నా అని చెప్పుకునేది ఎవరు అంటే శనిగ్రహమే. ఈజ్ ద రైట్ గురువు అనమాట. కాకపోతే
అందరూ ఆయన నచ్చ చెప్పి గోరు ముద్దలు పెట్టే రకం కాదు, వాతలు పెట్టి మరీ పని నేర్పిస్తాడు. సో అదే ఏలినాటి శని అంటే. ఏలినాటి శని 3 రకాలు ఉంటుంది. ఒకటి ఒకటి నెత్తి మీద శని ఉంటాడు. 12వ స్థానంకి వస్తే శని నెత్తి మీదకి వచ్చినట్లు లెక్క. శని నెత్తి మీదకి వచ్చాడు అంటే అర్థం ఏంటంటే అహంకారం పెరిగిపోతుంది, కోపం వస్తుంది, అత్యాశ పెరుగుతుంది, లిటిగేషన్, ల్యాండ్లు కొంటారు, సెటిల్మెంట్స్ వేసుకుందామని అనుకుంటారు, ఏదో చేస్తామంటారు, తీరాను అగ్రిమెంట్ చేసుకొని సేల్ డీడ్ చేసుకున్నాక వాడు వస్తాడు. మధ్య ఒకటి జరిగింది, వాళ్ళు దుర్మార్గులు, మొత్తం అంతా గ్యాంగే. అది ఏం చేస్తారు, ఒక మంచి ల్యాండ్ చూపిస్తారు, అమ్మేస్తారు, ల్యాండ్ సేల్ డీడ్ అయిపోతుంది, డబ్బులు తీసుకుంటారు. వీళ్ళు మొత్తం ప్రీ ప్లాన్గా ఉంటారు, ఆల్రెడీ వాడికి అగ్రిమెంట్ చేసి ఇస్తారు, ఎవడికో వాడి ఫ్రెండ్కే. వీడు మొత్తం కొనుక్కున్నాక వీడు డబ్బులు తీసుకున్నాక 15 రోజులకు వస్తాడు వాడు. వీడు ఇంకెందుకు కొనుక్కున్నా ఇట్లా అని అనుకునేసరికి వాడు ఏదైనా పని చేస్తాడా, ఇంక దాని మీద ఇంకే పెట్టుబడి పెడతాడా అని చూసేటప్పుడు అప్పుడు వాడు వస్తాడు, నేను అగ్రిమెంట్ చేసుకున్నా అని చెప్పి వాడు కేసు ఇస్తాడు వీడి మీద. వీడు ఆల్రెడీ నాకు అగ్రిమెంట్ చేసి నీకు ఎట్లా అమ్ముతాడు అంటాడు. కథం, బాయ్ బాయ్, ఇంకా అయిపోయి. ఇక వాడు ఏడ్చుకుంటూ కూర్చోవాలి. ఇంకా అయితే వీడికి సెటిల్మెంట్కి వీడు డబ్బులు ఇవ్వాలి, లేకపోతే కేసు నడుస్తూ ఉంటుంది. ఇక తేలదు, ఇంకా లైఫ్ అయిపోద్ది, జీవితం అయిపోతుంది. సో ఈ విషయంలో భారతదేశంలో చట్టాలు చాలా మారాలి. అట్లా మారకపోతే కష్టం. కానీ ఇట్లా ఉంటాయి. ఈ ఏడాదికించి ఇరుకులు పడతారబ్బా. ఎవరు, ఏలినాటి శని బిగినింగ్ అయింది అని అంటే 2.5 సంవత్సరాలు ఉన్నాయన్నీ పోగొట్టేస్తాడు. పోగొట్టి ఇంకేం లేదు, ఇంకా ఏడవడానికి కన్నీళ్ళు తప్ప ఇంకేం ఉండవు అక్కడ. భార్య పిల్లల్ని దూరం చేస్తాడు, భార్య తనంతానే దూరం చేసుకునేటట్టు కూడా చేస్తాడు. భార్య మీద అనుమానం స్టార్ట్ అవుతుంది, అది భర్త మీదైనా భార్య మీదైనా. మా ఆయన ఎవరితోటో బాగా మాట్లాడుతున్నాడు రాత్రి, అవి స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఆడ మాట్లాడేది ఉండదు, ఆడ ఏముండదు ఆడ, కాకపోతే అనుమానం స్టార్ట్ అవుతుంది. ఎవరు ఆవిడ, ఎవరు? దాదాపు మగవాళ్ళ జీవితంలో 100కి 90% మగవాళ్ళ జీవితంలో ఇదో క్వశ్చన్ ఉంటుంది, ఎవరు ఆవిడ? ఆవిడ ఎవరు, ఎవరికి పాపం వాళ్ళకు కూడా తెలియదు. ఆ 90లో 80 మందికి తెలియదు ఆవిడ ఎవరు, వాళ్ళకి తెలియదు. కానీ ఆవిడెవరు, ఎవరు ఆవిడ? ఆవిడెవరో పాపం వీళ్ళకి తెలియదు, ఆవిడకి తెలియదు. కానీ ఆవిడ అనే మాత్రం ఉంటుంది, ఫోన్లో మాట్లాడుతుంది ఆవిడ, మెసేజ్లు చేస్తుంది, ఆవిడ ఎవరో మాత్రం తెలియదు, పాపం వాళ్ళకు కూడా తెలియదు. సో ఈ ఆవిడ అనేది వచ్చి వాళ్ళ జీవితం మొత్తం ఆవిరైపోతుంది. కాబట్టి ఇది ఏలినాటి శనిలో జరిగేటువంటి ఫస్ట్ ఇంపాక్ట్. 2.5 సంవత్సరం జరిగే ఫస్ట్ ఇంపాక్ట్స్ అన్ని ఇట్లే ఉంటాయి. అనుమానం రావడము, కుటుంబం కలహాలు రావడము, అన్నదమ్ముల మధ్యన వైరం రావడము, ఉద్యోగాలు పోవడం, ఇట్లా జరుగుతాయి. ఇంకా రిమైనింగ్ 2.5 సంవత్సరాలు ఉంటుంది. అప్పుడు ఉంటుంది, ఎవరికి ఫోన్ చేసినా సరే నీ ఫోన్ లిఫ్ట్ చేయాలంటే భయపడతారు ఇంకా వాళ్ళు. వీడికి ఏదో వచ్చిందిరా, వీడు ఫోన్ చేస్తున్నాడు, వీడు డబ్బులు అడుగుతాడు, వాడికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకరా మామ అని చెప్పుకుంటారు. ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయరు ఎవరు, చుట్టాలు పెళ్ళిళ్ళకి పిలవరు, దేనికి ఇది రాదుగా. అప్పుడు ఏమైపోతుందంటే నీ వాళ్ళు ఎవరు, నీకు కాని వాళ్ళు ఎవరో తెలిసిపోతుంది. ఇప్పుడు కష్ట సమయంలో మిత్రుణ్ణి భార్యని పరీక్షించాలట, డబ్బు లేనప్పుడు మిత్రుణ్ణి భార్యని పరీక్షించాలట. నీ దగ్గర డబ్బు లేదనుకో, భార్య కూడా నీతో ఉండదు, వెళ్ళిపోతుంది. వీడి జీవితాన్ని ఇంకా వీడు బాగుపడడు, వీడి ఇంతే, వీడితో ఉంటే నా జీవితం మొత్తం నాశనం అయినట్టే అని వెళ్ళిపోతారు. కామన్గా ఏంటంటే ఇంకా వీటితో నాకు సుఖం లేదనుకొని కొంతమంది ఉండరు, ప్రాక్టికల్గా ఆలోచించుకొని పోతారు. కానీ కొంతమంది జీవితంలో ఏం జరుగుతుందంటే అట్లాంటి మూమెంట్లో పోయిన తర్వాత, ఏలినాటి శని పోయిన తర్వాత వాడికి అదృష్టం వస్తుంది. వాడు పొజిషన్కి వెళ్ళిపోయి వాడు కోట్లు సంపాదిస్తాడు కదా, అప్పుడు ఏడ్చుకుంటూ కూర్చుంటుంది, వీడిని మిస్ చేసుకున్నా కదా అని. అట్లాంటివి ఈ సంవత్సరంలో ఇది మిడిల్ గ్యాప్లో 2.5 సంవత్సరాలు జరుగుతాయి. ఆ టైంలో కంట్రోల్ చేసుకోవాలి, మిత్రుల్ని శత్రువులు ఎవరు అనేది మనకు తెలిసిపోతుంది. ఇక్కడ ఏంటంటే శని మనకి మొత్తం నేర్పించేస్తాడు, ప్రపంచాన్ని 2 చేసేస్తాడు. చూడండి, గెలిచినప్పుడు నువ్వెవరో ప్రపంచానికి పరిచయం అవుతావు, కానీ నువ్వు ఓడిపోతే నీకు ప్రపంచం పరిచయం అవుతుంది. సో ఓటమి ద్వారా నీకు ప్రపంచం ఏంటో నేర్పించేస్తాడు శని. అప్పుడు తెలుసుకొని మిగతా 2.5 సంవత్సరం లోపల డెవలప్ అవుతాడు, సెల్ఫ్ సస్టైన్ డెవలప్ అవుతాడు, మనిషి స్ట్రాంగ్ అవుతాడు. ఇంకా అప్పుడు నేర్చుకుంటాడు, నో చెప్పడం నేర్చుకుంటాడు జీవితంలో, నో అని చెప్పడం నేర్చుకుంటాడు, దేనికి అవసరమో దానికి ఎస్ అని చెప్పడం నేర్చుకుంటాడు. సో ఏది వదిలిపెట్టాలి, ఏది పట్టుకోవాలి, ఏది వదిలిపెట్టాలి, ఇదంతా ఏలినాటి శని అన్నాక తెలుస్తుంది. ఓకే, మంచి వివరాలు అందించారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే.